మూడు ముళ్ళు 7 అడుగుల బంధం, కొత్త కలలు, కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. హ్యాపీగా సాగిపోతున్న వారి సంసారంలో చీడ పురుగు లాంటి మూడో వ్యక్తి ఎంట్రీ అయ్యాడు. ప్రేమ పేరుతో వేధింపులకు దిగాడు. చెప్పిన చోటుకి రాకపోతే సోషల్ మీడియాలో పరువు తీస్తానని బెదిరించాడు. పుట్టింటి మెట్టింటి వారి పరువు పోతుందని ఆత్మ బలిదానం చేసుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు తనూజ. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బంగారమ్మపేట. 4 నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవానుతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా భర్త జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించాడు తనూజ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రేమ పేరుతో వేధింపులకు దిగాడు. భువన వెంకట దుర్గా ప్రసాద్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. సెక్షువల్గా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడ ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలంట, లేదంటే ఆడి దగ్గర ఫొటోస్ ఆడియోస్ ఉన్నాయంట. ఆ కుర్రాళ్ళందరికీ పెడతానని చెప్పి బెదిరించాడండి. ఆ బెదిరించడం వల్ల భయపడిపోయి మా ఆయన తెలిస్తే తట్టుకోలేడు, చచ్చిపోతాడు, ఆడు మంచోడు అని చెప్పిందండి. అందుకని నేను ఇలా చచ్చిపోతున్నాను, నేను క్షమించని చెప్పింది. అమ్మ నాన్న జాగ్రత్త చూసుకోండి. ఇదిలా ఉండగా ఆదివారం బంగారమ్మపేటలో గ్రామదేవత పండుగ జరిగింది. ఈ నేపథ్యంలో బంధువుల రాకతో తనూజ కుటుంబం సంతోషంగా గడిపింది. ఆ రాత్రి భర్త జగదీష్ కు ఫోన్లో యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. అందరూ ఉన్నారు, నువ్వు లేవో చాలా దూరం ఉన్నావు కదా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనేసి లాస్ట్గా మెసేజ్ పెట్టింది, మిస్ యూ అనేసి. తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ ఉదయం సాయి అని మా పాప మా చెల్లి ఫోన్ చేసి ఫోన్ ఇమ్మంటే వేరే ఇంట్లో ఉన్నాను, ఇస్తాను తర్వాత అనేసి అన్నారు. తర్వాత 2 అయిపోయింది, నాకు ఫోన్ రాలేదు, నేను పడుకుని చూసుకోలేదు. అంతవరకు తెలిసింది. ఇలాగ హెరాస్మెంట్ చేస్తున్నారు అనేసి నాకు చెప్పుంటే, ఇంతకుముందే చెప్పుంటే నేను కాపాడుకుందాను, కానీ చెప్పలేకపోయింది. అంటే నాకు చెప్తే నేను ఎక్కడ అనుమానించి తను ఇబ్బంది పెడతానో ఆ మైండ్ సెట్ ఉండిపోయింది అంతే. ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత తనూజ తన అన్న బాలాజీకి వాట్సాప్ మెసేజ్ చేసింది. ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడని ఆ మెసేజ్ లో స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని తన రూమ్ కి రాకపోతే పాత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పింది. ఇది జరిగితే తన భర్తకు, తల్లిదండ్రులకు అవమానం జరుగుతుందని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ లో పేర్కొంది. రోజంతా బాగానే ఉందండి. గుడికెళ్ళింది, పండగకి గుడికెళ్ళి వచ్చేసింది. 11 నుంచి ఇంట్లో కనిపించలేదండి. 11:30కి నాకు మెసేజ్ చేసింది. నేను అదే మెసేజ్ చూడలేదు. 12 గంటలకు చూసా. మెసేజ్ చూసిన తర్వాత ఇంట్లో లేదని తెలిసింది. బయట ఎతకడం మొదలెట్టా. చుట్టూ ఎతికాం, ఎక్కడా కనిపించలేదు. ఫైనల్గా మా ఇంటి పక్కనే ఉంది, అది వచ్చి చూసేసరికి శవం ఉందండి. తనూజ వాట్సాప్ మెసేజ్ చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతగ్గా ఓ రైతు పశువుల శాల సమీపంలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. మెడపై తాడు బిగించి ఉండటం వలన ఊపిరాడక చనిపోయిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నాకు ఒంట్లో బాగుండేది కాదు, ఇంట్లో చూసుకుండేది పాప. మాకు వ్యవసాయం ఉంది కానీ మేము వ్యవసాయం పని కానీ ఒక్కరోజు ఏం తీసుకెళ్ళలేదండి మా పాపని. అంత పువ్వులో పోదించుకోనండి. అలా చేసారండి యాదవా, మా ఉసురు రోజుకోండి. వాళ్ళకి పెళ్ళి 6 నెలలైనా అవ్వలేదు, అలా చేసారండి యాదవా. ఉరివేసుకొని చనిపోతే మృతదేహం చెట్టుకో, పశువుల శాల కర్రకో, తాడుకో, చీరకో వేలాడి ఉండాలి కానీ కళ్ళల్లో పడి ఉండటం ఏంటని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి హత్యేనని, ప్రసాద్ తమ బిడ్డను చంపేసి ఆమె ఫోన్ ద్వారానే మెసేజ్లు పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆలే పెట్టారనేసి మెసేజ్ పెట్టేసి ఎల్లబడేశారు. అక్కడ ఉరోసుకుంది అయితే ఉరోసుకుంటుంది, చెట్టుకో లేకపోతే దేనికో దానికి ఉరోసుకోలేదు. ఒక స్పాజిన్ తీసుకుంది అనుకో, స్పాజిన్ తాగి చచ్చిపోయింది అనడానికి అది లేదు, చంపేసి డొంకలు పడేశారు సార్. తనూజ మృతి కేసు అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని గజపతి నగరం పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.